హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఐసెట్ 2024కి సంబంధించి మీకు ఏదైతే ర్యాంక్ వచ్చి ఉంటుందో మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా లేదనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ ఏ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని డీటెయిల్గా కంప్లీట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే ఏపీఐసెట్ 2024కి సంబంధించి రిజల్ట్స్ అండ్ ర్యాంక్ కార్డ్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే తొందరగా చెక్ చేసుకోండి. అయితే మీకు వచ్చిన ఈ యొక్క రిజల్ట్స్ ఏదైతే ర్యాంక్ అయితే ఉంటుందో మీ యొక్క ర్యాంక్ ఆధారంగా మీరు అనుకున్న కాలేజ్ డైరెక్ట్గా అయితే లాస్ట్ ఇయర్కి సంబంధించి వెబ్సైట్లు అయితే చెక్ చేసేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ ఇది వెబ్సైట్లో అయితే లేదు, లింక్ అనేది డిజేబుల్ చేసేసారు. ఈ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ కాలేజెస్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో ఆ కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక కాలేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏదైతే అనుకుంటున్నానో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ అంటే ఆంధ్ర ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇందులో మనకి బ్రాంచ్ చూసుకోవచ్చు, మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఉంది, ఎంసీఏ అండ్ ఎంబీఏ చెక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించి క్లియర్గా ఏ ర్యాంక్ వచ్చింది అండ్ ఒకటే అంటే లైక్ మీ ర్యాంక్ ఒకటే కాదు, అక్కడ జెండర్, క్యాస్ట్, రిజర్వేషన్ ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు. జస్ట్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్కి ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ కంప్లీట్గా మీ అంతటికి మీరే వెబ్సైట్లో అయితే చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు అనుకున్న ఇంకా ఏ కాలేజెస్ అయినా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకుంటే ఎంత ర్యాంక్ ఉంటే ఆ కాలేజీలో సీట్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్కి సంబంధించి డేటాని చెక్ చేసుకోవచ్చు అండ్ ఎంసీఏని కూడా చెక్ చేసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఇక్కడ మనకి ర్యాంక్ దగ్గర 0 అని అయితే ఉంటుంది. 0 ఉంటే అక్కడ వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినట్టు, అంటే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి మీట్ అయినట్టు. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ యొక్క అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైతే కోర్స్ ఉంటుందో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏదైతే మీరు కాలేజీలో జాయిన్ అవుతారో మీకు యూనివర్సిటీలో సీట్ కానీ అలాట్ అయితేనే ఫీజు రిమైన్స్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకొని ఫీజు రిమైన్స్ వస్తుంది. మీకు ఏదైతే యూనివర్సిటీలో సీట్ వస్తేనే ఫీజు రిమైన్స్ వస్తుంది. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజీలో సీట్ అలాట్ అయితే మొత్తం కాలేజీ ఫీజు అంతా కూడా మీరే పే చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఓన్లీ యూనివర్సిటీ కాలేజెస్కే అమౌంట్ అనేది ఇస్తుంది, ప్రైవేట్ కాలేజెస్ అనేది ఫీజు రిమైన్స్ అనేది లేదు. ఓకేనా, ఇది మనకి లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ఇదే ఉందన్నమాట. సో ఇంకా కన్ఫ్యూజ్ పడుతుంటారు ఫీజు రిమైన్స్ వస్తుందా అనేది కూడా. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇది మనకి ఏ విధంగా చెక్ చేసుకునే ప్రాసెస్ అనేది ఇక్కడ 200 మీద క్లిక్ చేస్తే మొత్తం డేటా కూడా చూపిస్తుంది. ఇది కంప్లీట్గా చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.